హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. పౌర్ణమి రోజు సాయంత్రం నేను చేసుకున్న పూజ అండి, స్వామి అమ్మవార్ల దగ్గర సింపుల్గా ఇలా అయితే పూలతోటి డెకరేషన్ చేసుకుని అమ్మవారికి జాజుల మాలతోటి సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నాను. వీడియో 2-3 రోజులు లేట్ అయిపోయిందండి. బాగా చలితో కూడిన జ్వరం అయితే వచ్చింది నాకు. అందుకోసం పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది వీడియో అనేది. ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకొని స్వామి దగ్గర పూజ అయితే చేసుకున్నాను. స్వామి అమ్మవార్ల దగ్గర రాఖీ పండగ జరుపుకుంటున్న అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ నా శుభాకాంక్షలు అండి. లాస్ట్ ఇయర్ కూడా స్వామివారికి రాఖీ కట్టాను గణపయ్యకి. ఈ ఇయర్ కూడా గణపయ్యకి రాఖీ కడుతున్నాను. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు ఎవరైనా మనం రాఖీ కట్టామంటే ఆ బాధ్యత, ఆ భరోసా అనేది మనం కోరుకుంటూ కదా కడతాము. అదేవిధంగా నేను కూడా స్వామివారికి అలాగే కట్టాను, మనసు నిండా అలాగే పెట్టుకొని. నేను నా లైఫ్లో ఒకటే ఒక కోరిక అనేది ఉన్నది. అది స్వామివారు ఒక ఇయర్లో ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ పటాపంచలు చేసి నాకు ఆ కోరిక అనేది తీర్చారు స్వామి. అది ఏంటనేది 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక చెప్తానండి. చూడండి, స్వామివారికి చక్కగా కుంకుమ పెట్టి రాఖీ అయితే కడుతున్నాను. చాలా బాధ్యతాయుతంగా మన మానవ సంబంధాలు చేస్తారో చేయరో కానీ స్వామి నాకు చేశాడని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా నాకు ఆ పని అనేది నెరవేర్చి నాకంటూ ఒక మంచి చేసిన స్వామికి మళ్ళీ మళ్ళీ ఇయరు నేను బ్రతికున్నంత కాలం ఈ స్వామికి నేను రాఖీ అనేది కడుతూనే ఉంటాను. ఇది మాత్రం నిజం. నా చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి చాలా దగ్గరగా అయితే పెరిగానండి. అయితే నాన్న శివయ్య భక్తుడు. శివుడంటే నాన్నకు చాలా చాలా అంటే ఇష్టం. అయితే గణపయ్య విషయాలు కానీ కథలు కానీ నాన్న నాకు చిన్నప్పటి నుంచి చాలా చెప్పేవారు. అవి వింటూ ఆ కథ నుండి చాలా మంచి అయితే నేర్చుకుని ఉండేదానండి చిన్నప్పటి నుంచి. అలా నాన్న చాలా, అదొక్కటే కాదు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ అన్నీ నేర్పేవారు. స్వామికి రాఖీ కట్టి హారతిస్తున్నాను చూడండి. అలా నాన్న అలా భక్తుడు, స్వామిని ఆరాధిస్తారు. శివయ్య అంటే చాలా ఇష్టం. నాన్నగారు స్వర్గస్థులయ్యింది కూడా గణపతి పండగ రోజే అండి స్వర్గస్థులయ్యారు. గణపయ్య పండగ రోజే నాన్నగారు స్వర్గస్థులయ్యారు. స్వామికి రాఖీ కట్టి
స్వామి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. స్వామి నేను అనుకున్న దానికన్నా మంచి గిఫ్ట్ నాకైతే ఇచ్చారు. మా నాన్న స్వామి పండగ రోజు స్వర్గస్థులయ్యారు అని చెప్పాను కదా. ఆ రోజు అందరూ సంతోషంగా పండగ అనేది జరుపుకుంటుంటే మేం మాత్రం బాధపడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం అని చెప్పేసి స్వామిని చాలా కాలం అయితే మనసులో చాలా అనుకునేదాన్నండి. అప్పుడు చిన్న పాపని తెలియక అలా అనుకున్నాను. కానీ కర్మకి మనం ఏమి చేయలేము. కానీ అమ్మా నాన్న పుణ్యము, అమ్మా నాన్న పెట్టిన భిక్ష మాకు ఇప్పటికీ కరుణించి మమ్మల్ని ఈ స్థాయిలో ఉన్న వరకు ఇంత మంచిగా అయితే ఉన్నామండి. అయితే అమ్మా నాన్న ఆకలని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అస్సలు కాదు అనకుండా హెల్ప్ చేసే మనస్తత్వం ఇద్దరిది కూడా. నాన్న కూడా తన కడుపులో కూడా చూసుకోకుండా అందరికి పెట్టే మనస్తత్వం. అలాంటి వాళ్ళకి బిడ్డలుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. అమ్మ నాన్నలు ఆశీర్వాదం, నాన్న నాతోని ఎప్పుడూ ఉంటారని, ఆ గణపయ్య రూపంలో నాన్న ఎప్పుడూ నాకు తోడుగా ఉండి నా ప్రతి పనిలోనూ నాన్న ఉంటారని అనుకుంటున్నాను. అలాగే ఉంటారు కూడా. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. స్వామివారి ఆశీస్సులతో రాఖీ పండగ అయితే ఇలా జరుపుకున్నాను నేను. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. స్వామివారి ఆశీస్సులతో రాఖీ కట్టుకున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి అందరూ భరోసాగా ఉండి, మీ అక్కలకి మీ చెల్లెళ్ళకి భరోసాగా ఉండి ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. స్వామి ముందు ఇలా డెకరేషన్ చేసుకొని చక్కగా చూడండి. దీపారాధన అయితే చాలా అంటే 1 o'clock దాకా అయితే దీపారాధన అలాగే ఉంది స్వామి ముందు. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి స్వామివారి రాఖీలు చూపిస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ కట్టింది, ఇది ఈ ఇయర్ కట్టింది. చూడండి. నేను చేసుకున్న రాఖీ పౌర్ణమి అయితే ఇలా జరిగిందండి. అమ్మవారి దగ్గర కూడా చూడండి. అమ్మవారు చక్కగా నవ్వుతూ ఉన్నట్టు అసలు కళ్ళల్లో అమ్మ కనిపిస్తుంది. అంత సంతోషంగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అమ్మ జాజుల్లో ఎంత అందంగా ఉన్నారో చూడండి. జాజుల మాలలో అమ్మవారిని ఇలాగా పూలు అన్నీ వైట్ పూలతోటి
ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే పౌర్ణమి రోజు చక్కగా చేసుకున్నానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.